హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏంజల్ దారు. నైట్ అయితే ఇలా రైస్ మిగిలిందండి. నేనైతే ఫర్మెంటేషన్ అయితే పెట్టేశాను. ఇలా మట్టి పాత్రలో అయితే వేసి వాటర్ వేసి అయితే పెట్టేశానండి. ఇంకా ఎర్లీ మార్నింగ్ ధార్మికకి బాక్స్ లోకి అయితే ఈరోజు పుదీనా రైస్ అయితే చేస్తున్నాను. ఈ విధంగా అన్ని రకాల వెజిటేబుల్స్ అయితే వేసి పుదీనా ఇంకా పచ్చిమిర్చి మిక్సీ చేసి అయితే పెట్టేసుకున్నానండి. ఇవన్నీ వేసి అయితే చేస్తాను. చాలా బాగుంటుంది. మార్నింగే రైస్ అయితే వేడివేడిగా వండుకొని ఈ విధంగా అయితే చల్లారబెట్టి అయితే పక్కకు పెట్టేశాను. పిల్లలు వట్టిగా కూర వండితే అయితే వెజిటేబుల్స్ తినరు కదండి. అందుకోసమే నేను ఇలా రైస్ ఐటమ్స్ చేసినప్పుడు కంపల్సరీగా రైస్ లోకి అయితే నేను ఆల్ వెజిటేబుల్స్ అయితే వేస్ట్ చేస్తానండి. ఇంకా ఈరోజు పుదీనా రైస్ అయితే చేశాను కదా, తను బాక్స్ లోనైతే అదే పెట్టేసుకొని అయితే వెళ్ళిపోయిందండి. మార్నింగ్ కూడా కొంచెం తినేసి అయితే వెళ్ళిపోయింది ధార్మిక. నేను కూడా ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి అయితే నైట్ ఫర్మెంటెడ్ రైస్ అయితే చేశాను కదండి. ఇంకా మట్టి పాత్రలో అందులో కొంచెం సాల్ట్ పెరుగు అనేది యాడ్ చేసుకొని అయితే తినేసాను. ఇందులో కొంచెం మామిడికాయ చట్నీ అయితే వేసేసుకొని తినేసానండి. హెల్త్ కూడా చాలా మంచిది. ఒంట్లో వేడి ఉన్న వాళ్ళైతే ఈ విధంగా ట్రై చేయండి. ఎర్లీ మార్నింగ్ ఇలా మజ్జిగ వేసుకొని తినడం వల్ల హెల్త్ కూడా మంచిది కదండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.